సభలు ఎంతో జయకరంగా ప్రతి పూట కూడా ప్రభు జరిగించారు. అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మనంతా కూడా నవ్వుతూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను ఎక్కువసేపు మిమ్మల్ని బాధ పెట్టను. శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనం విందాం. పిల్లరా, దేవుని మాటలు వినటం మనకెంతో ఆశీర్వాదం. పిల్లరా, ఇంకా కొద్ది నిమిషాల్లో మనం ఈ స్థలాన్ని విడిచిపెట్టబోతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం, ఆ తర్వాత పాట, ప్రార్థన, ఆశీర్వాదాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం పొందుకుని మన స్థలాన్ని విడిచిపెడదాం. మళ్ళీ సంవత్సరం వరకు మీ జోలికి మేము రాం. దేవుని స్తోత్రం. ఈరోజు పొందే ఆశీర్వాదం సంవత్సరం అంతా కూడా మనం అనుభవించడానికి దేవుడు కృప చూపుతాడు. దేవుని స్తోత్రం. మనం ఒక మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. దేవుని స్తోత్రం. దేవుడు తన పరిశుద్ధమైన వాక్య లేఖన భాగమును మన హృదయములకు ప్రభు దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన. యేసయ్యా నీకు స్తోత్రం. ప్రారంభించినటువంటి క్రీస్తు సువార్త సభలు 23 సాయంత్రం నీ నామలో ప్రారంభించారు. 25వ తారీఖు రాత్రి ఈ ఆఖరి సభకు మమ్మల్ని తీసుకొచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు మాకు బోధించండి. సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించండి. గంటల తరబడి బోధించవచ్చు ప్రభువా. ఒక్క మాట చాలు మేము బ్రతకటానికి. నాయన ఆ మాట అదేదో ఆ బిడ్డలకు ఏదో అవసరమో ప్రభు, అదే మీరు మాట్లాడి బోధించండి, సహాయించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నేను నా మనసులో వేరే సిద్ధపడ్డా వాక్యం, కానీ ఫుల్ పిట్ మీకు వచ్చిన తర్వాత దేవుడు నాకు ఇది బోధించమని ఆత్మలో ప్రేరేపించాడు. దేవుని స్తోత్రం. పిల్లరా, ఈ మాటలు ఎవరికి అవసరం నాకు తెలియదు, కానీ దేవుడు ప్రేరేపించిన విధంగా బోధించడానికి దేవుడు ఈ సమయాన్ని అనుగ్రహించారు. దేవుని స్తోత్రం. పిల్లరా, అపోస్తలుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఈ మొదటి ఉత్తరాన్ని రాస్తూ ఈ 15వ వచనంలో ఒక మాట, శ్రేష్టమైనటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ సత్యాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లరా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పిల్లరా, పాపులంటే ఎక్కడుంటారు వాళ్ళు? ఏమండి, నాకు చాలా ప్రశ్న. పాపులంటే ఎక్కడుంటారు? పాపుల పేట ఏమైనా ఉందా? పాపుల ఊరు ఏమైనా ఉందా? పాపుల టౌన్ ఏమైనా ఉందా? లేదు. బైబిల్ ప్రకారంగా మనం చూస్తే రాత్రి కూడా విన్నాం, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పటికీ భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని వాక్యం చెప్తుంది. పిల్లరా, ఈ మాట చెబుతున్నటువంటి వ్యక్తి ఒకప్పుడు ఎలాంటి వాడో మనకు తెలుసు చాలామందికి. పూర్వము ఆయనే చెబుతున్నాడు, దూషకుడను, హింసకుడను, హానికరుడను అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువును
ప్రియమైన వాళ్ళరా, ఎరగక ముందు ఎలా ఉన్నాడంటే ప్రతి వ్యక్తి కూడా, ఆయనే కాదు, దోషకులుగా, హింసకులుగా, హానికరులుగా ఉంటారు. ఇది భయంకరమైనటువంటి పరిస్థితే. పిల్లరా, ఇక్కడ మనం ఆలోచించాలి. దేవుడు మనకు బోధిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం దేవుని యొక్క వాక్యం మనకు తెలియకపోతే, తెలియక ముందు నేను కూడా అనుకున్నా ఏంటంటే నేను ఒక మంచివాడినని. ప్రియమైన వాళ్ళరా, మా ఊరిలో నేను మంచివాడినని నేనే అనుకుంటూ ఉండేవాడిని. కానీ దేవుని యొక్క వాక్యం దగ్గరకు వెళ్ళినప్పుడు నా పరిస్థితి నాకు అర్థమైంది. నేను ఒక భయంకరమైనటువంటి పాపిని అని, అపరిశుద్ధుడనని. ప్రియమైన వాళ్ళరా, లోకంలో రకరకాలుగా బ్రతుకుతూ కూడా నాకు నేను మార్కులు వేసుకుని జీవించినటువంటి నన్ను, నా పాపపు స్థితిని దేవుడు నాకు తెలియజేశాడు. దేవుని స్తోత్రం. ఆయనే నాకు తెలియజేయబడకపోతే ప్రియులరా, ఆ మాట, నేను ఇంకా నాశనంలోనే ఉండేవాడిని, ఎప్పుడో నాశనం అయిపోయేవాడిని, భూమి మీద కూడా ఉండేవాడిని కాదు. చాలా మార్లు, వందల మార్లు చావుదాకా వెళ్ళినటువంటి నన్ను యేసుక్రీస్తు ప్రభువు బ్రతికించారు. దేవుని స్తోత్రం. చాలా మార్లు ఆలోచిస్తూ ఉంటా, ఇందుకేనేమో అన్ని మార్లు దేవుడు నన్ను బ్రతికించాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ కూర్చున్నటువంటి మీరు, మిమ్ములను దేవుడు బ్రతికిస్తున్నాడు. కారణం ఏంటి అంటే ఆయన యొక్క ఉద్దేశం వేరు. ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా మనం జీవించాలని, ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొందిన వాళ్ళు పొందాలని, వారి యొక్క పాప స్థితిని వారు తెలుసుకొని మారు మనసులోకి రావాలని, ఇతరులకు సాక్షులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్న దినాల్లో సంఘాన్ని ఎంత హింసించాడో, దేవుని బిడ్డలను ఎంత నాశనం చేశాడో, ఎంతమంది ఆయన ముందు చావుకు సమ్మతించాడో. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రంథం చదువుతుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. పిల్లరా, ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో జీవించినటువంటి వాడితో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడారా లేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడారా లేదా? మాట్లాడారు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మనం చూస్తే, చదవండి, అక్కడ వచనాలు చదవటం మంచిది. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చూద్దాం. ఎంతసేపు తీసారమ్మా? బెదిరించుటను, హత్య చేయుటను, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందు నడుచున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ఏం చేసిందంట? ప్రకాశించను. ఆయన ఉద్దేశం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభు యొక్క శిష్యులను, ప్రభువుని వెంబడించేటువంటి వారికి ఈ దినాల్లో కూడా యేసు ప్రభు అంటే చాలామందికి ఇష్టం ఉండదు. మరి పిల్లరా, యేసు ప్రభువుని దూషిస్తారు. యేసు ప్రభువుని వెంబడించేటువంటి వారిని కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఘోరమైనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే, నేను అనుకుంటాను, పాపం వాళ్ళకి తెలియదు కదా. నేను కూడా ఒకప్పుడు అలా ఉండేవాడినే. ఆనాడు నాకు తెలియలా, ఈనాడు ఇంకా యేసుక్రీస్తుని గురించి అనేక మందికి తెలియట్లా, అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డల, కారణం ఏంటంటే అపవాది వారి మనోనేత్రములకు ఏం చేస్తున్నాడు? గుడ్డితనం కలుగజేస్తూ ఉన్నాడు. సత్యాన్ని ఇంకా అనేకమైన సంవత్సరాలు వారి జీవితాల్లో దేవుడు వారికి ఇస్తున్నప్పటికీ కూడా సత్యాన్ని గ్రహించలేనటువంటి ఆ స్థితికి దిగజారిపోయి ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియదు. వారు ఎలా ఉన్నారంటే,
వాక్య ప్రకారం ఆలోచన చేస్తే ఇలాంటి వాళ్ళు నాశనకరమైన గుంటలోనూ జిగటగల దొంగ ఊపిలో ఉన్నాను అన్నాడు ఒకడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊపి, అది భయంకరమైన పాపం. దానిలో ఉన్నటువంటి వాళ్ళు పైకి ఎక్కాలంటే చాలా కష్టతరమైనటువంటి పని. దేవుడి వారిని దర్శించకపోతే, దేవుడు వారితో మాట్లాడకపోతే, దేవుడు వారికి పాప క్షమాపణ ఇవ్వకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆ ఊబిలోంచి బయటకు రాలేరు. రాలేక బయటుండి గెడ్డలేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడతా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, యేసుప్రభు దేవుడా అంటూ ఉంటారు. 3 మేకులు పిక్కోలేని వాడు ఆడేమి దేవుడు అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎలాంటి వారంటే ఎక్కడున్నారు అంటే అదే గుంటలో ఉన్నారు. కాబట్టి సత్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు మాట్లాడేటువంటి మాటలు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందికి క్రైస్తవులై బాప్తిసాలు తీసుకుని నడిచేవారికి చాలామందికి ప్రభువుని వెంబడించాలో ఎలాగో తెలియదు. ఎలా ప్రభువుని వెంబడించాలో కూడా చాలామందికి అర్థం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసాలు పొంది వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. లోగడ బ్రతుకులే, లోగడ జీవితాలే, లోగడ మాటలే, లోగడ పోట్లాట్లే, లోగడ గొడవలే, లోగడ సమస్యలే, లోగడ అంతా కూడా పాత బ్రతికే. దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి జీవితాలు చాలామంది బ్రతుకులో ఏమాత్రం కూడా ఉండటలా. ఈయన చూస్తే మనం ఆలోచన చేస్తే, ఈయన గారు ఏం చేశాడు? సంఘాన్ని హింసిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయనకి ఇష్టం లేదు. ఆయన బిడ్డల్ని చంపుతున్నాడు. అరెస్ట్ చేయాలని పత్రికలు తీసుకుని ప్రయాణమై దమస్కు వెళ్తున్నాడు. ఆ దమస్కు మార్గంలో దేవుడు అతను దర్శించాడు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుడు అతను దర్శించాడు. అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట విన్నట్లుగా కనపడుతుంది అక్కడ. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగింది అక్కడ? ఆ వెలుగు ఎప్పుడైతే చుట్టూ ప్రకాశించిందో నేల మీద పడిపోయాడు. నేల దెబ్బ తగిలింది. అకస్మాత్తుగా కళ్ళు కూడా పోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సౌలు అనేటువంటి వాడు పొగరబోతు, దేవుని మాట వినేటువంటి మనస్తత్వం లేనటువంటి వాడు. నేను చెప్పాలంటే అరికాళ్ళ నుంచి బొటన వేలు దగ్గర నుంచి తలనెత్తు వరకు బాగా కొవ్వు పట్టింది అనుకుంటున్నా. కొవ్వు పడితేనే అలా మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాంటి భయంకరమైనటువంటి స్థితి సౌలు యొక్క స్థితి. ఏంటంటే సౌలు ఆ బజారుకు వస్తున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో పొట్టలో ఉన్నటువంటి పిండాలు తిరిగే కూడా ఆగిపోయాయంట. అంత భయంకరుడు. నిజమే, భయంకరమైనటువంటి స్థితిలో జీవించినటువంటి వాడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడు, దేవుడు అతన్ని ఏం చేశాడు? నేల మీద పడేశాడు. దృష్టి పోయింది. అంత పొగరుతో ఉన్నటువంటి వాడు అంటున్నాడు కళ్ళు పోయినాయి, ఏమీ కనపట్ల. అట్లాంటి పరిస్థితిలో చూడు అతని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరాన్ని కూడా వింటున్నాడు. స్వరం వింటుంది, వినపడతా ఉంది. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని ఆకాశం నుండి స్వరం పలుకుట విన్నాడు. విన్నప్పుడు ఏమంటున్నాడు? ప్రభువా, నీవెవడవి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువా అంటున్నాడు, నువ్వు ఎవడవు అంటున్నాడు. అంతకుముందు నేనే గొప్పవాడిని, నేనే శక్తిమంతుడిని, నేనే జ్ఞానవంతుడిని, నేనే బలవంతుడిని, నేనే పండితుడిని అనుకున్నటువంటి వాడే అయిపోయింది. నాకంటే గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు అని ఆలోచన వచ్చేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువా నువ్వు ఎవడు అంటే సరైనటువంటి జవాబు యేసుక్రీస్తు ప్రభు ఇస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నేనే, నీవు హింసించుచున్న యేసును. చెప్పండి కొట్టి దేవుని మహింపరచుదాం. హల్లెలూయా. ఎంత గొప్ప స్వరం!
రాత్రి చెప్పాను, అదే స్వరం నేను కూడా ఉన్నా. నా కుమారుడా రోమారు ఏడుచదు, నా కుమారుడా రోమారు ఏడుచదు, నా కుమారుడా రోమారు ఏడుచదు అని ఇంతకంటే గొప్ప గంభీరమైనటువంటి స్వరం రింగులు రింగులుగా వస్తుంది. ఏంటి వీళ్ళు మౌనంగా ఉండరు అనుకున్నాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా యేసుక్రీస్తు ప్రభువుని నేను బ్రతకూడదు. నిజంగా పిచ్చ బూతులు తిట్టేవాడిని, ప్రార్థనకి వెళ్ళేవాడిని, పిచ్చిగా మాట్లాడేవాడిని. కానీ ఆయన నన్ను ప్రేమించి నన్ను రక్షించి నాతో కూడా మాట్లాడారు ఆయన. హల్లెలూయా. అట్లాంటి దౌర్భాగ్యుడైనటువంటి నన్ను కొన్నిసార్లు కోపం వస్తేనే ఎవరింటికైనా పడుకుని పటాలు ఉంటే గోడకి కాలుతూ తన్నేవాడిని, ఈడు దేవుడా, ఈడేం దేవుడని. అట్లాంటి వాడిని ఏమన్నాడు తెలుసా ప్రభు? నా కుమారుడు అని పిలిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా తల్లిదండ్రులు కూడా నన్ను కన్నాక అంత గౌరవంగా పిలవలా, ప్రేమించలా. అందుకే ఇంకా ఈ లోకం క్షేమంగా ఉంది. దేవుని యొక్క ప్రేమతో దేవుడి లోకాన్ని నింపేశాడు కాబట్టి అలాంటి దుర్మార్గులను, మూర్ఖులను కూడా ఇంకా ప్రేమిస్తున్నాడు. అందుకే వారంతా క్షేమంగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే అక్కడ అంతా కూడా చరిత్ర మనకు తెలుసు. అడ్రస్ చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాడు. అక్కడ అన్నయ్య అనేటువంటి ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళాడు. ఆయన చేతుల నుంచి ప్రార్థన చేశాడు. అక్కడ 3 రోజులు తన పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాడు. పాప పొరలన్నీ కూడా అక్కడ రాలిపోయినాయి. మరలా చూపు పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇక ప్రభు కొరకు జీవించడం ప్రారంభించాడు. ప్రియమైన వారలారా, అనేక ఆత్మలు ఆయన ద్వారా పట్టబడ్డాయి. తిరిగి ఆ ఉత్తరాన్ని ఎవరికి రాస్తున్నాడు? తిమోతికి రాస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపులను రక్షించడానికి. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. రాత్రి మనం విన్నాం జక్కే గురించి. ప్రియమైన వారలారా, ఆ గ్రౌండ్కి జక్కే కంటే ముందు వేల కొలది ప్రజలు వెళ్ళారు. నేను రాత్రి మంద అని మాట్లాడాను, నిజమే. వేల కొలది ప్రజలు ప్రభు సన్నిధికి వెళుతూ ఉంటారు. కానీ ప్రభువుని వారి గృహాలకు తీసుకెళ్తారా? ప్రియమైన వాళ్ళరా, వెళ్ళాడు ఆయన. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎవరైతే ఆయన కొరకు ఆరాటపడ్డారో, ఎవరైతే ఆ వారి పాపస్థితిని గుర్తించారో, ఎవరైతే ఆయన కోసం ఇదిగో నేను ఆయన చూడాలనేటువంటి దృష్టి, యేసు ఎవరో అని తాపత్రయంతో యేసును చూడటానికి ఎంత ఆతృత పడ్డాడో అదంతా కూడా ఎరిగినటువంటి ఆ ప్రభువే ఆయన దగ్గరికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మిగతా వారంతా రక్షణ పొందిన వాళ్ళు అంటారా? ఏమండి చెప్పండి. ఆయన దగ్గరకు వెళ్ళిన వాళ్ళంతా ఈ రాత్రి ఇక్కడ చాలామంది వందల కొలది ప్రజలు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి. మనం ఎలా వచ్చామో ఆ దినాన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వేల కొలది ప్రజలు వెళ్ళారు. కానీ ఆ గృహాలకు వెళ్ళాడు ఆ ప్రభు? ఒక్క ఆయన దగ్గరికి వెళ్ళాడు. అంతమందిలో రక్షించబడింది ఎవరంటే ఒక జక్కయ్య ఒక్కడే. ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళంతా కూడా వేల కొలది ప్రజలు దేవుని బిడ్డలు అంటారా? దేవుని బిడ్డలు అయ్యారా? పాప క్షమాపణ పొందుకున్నారా? వారి పాపాలు ఒప్పుకున్నట్టుగా అక్కడ కనపడుతుందా? లేదు. పైపెచ్చు వాళ్ళు సనుగుతున్నారు. ఎవరి మీద అమ్మా చెప్పండి? ఎవరి మీద సనుగుతున్నారు? యేసు ప్రభు మీద సనుగుతున్నారు. ఎవరింటికి వెళ్ళాడని? పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని వాళ్ళు ఏం చేశారు? చాలా సణిగిరి. సనిగా వాళ్ళకి రక్షణ ఉండదు. పాప క్షమాపణ పొందని వాళ్ళు వారు. కాబట్టి ప్రియులారా, వేల కొలది ప్రజలు దేవుని చూచింది, దైవ స్వరాన్ని వింది. ప్రియులారా, దేవుని ఇంటికి తీసుకువెళ్ళింది. ఎవరికి? ఒక్కడికి. ఆ రక్షణ పత్రం, ఆ ఇంటికి రక్షణ ఒక్కడికే వచ్చింది, జక్కయ్య ఇంటికి. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు యేసుక్రీస్తు ప్రభువుని నీ ఇంటికి తీసుకెళ్ళగలవా? ఏ ఆశతో ఇక్కడికి వచ్చావు?
ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడిని ఎంతగానో ప్రేమించాడు. దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు. యేసు అంటే నువ్వు ఆశ కలిగి ఉన్నావా? యేసుని పొందుకోవాలి, యేసుని నేను సంపాదించుకోవాలి, ఆ రక్షణ నేను సంపాదించుకోవాలి, యేసు ప్రభు నా ఇంటిలో ఉండాలి, నా హృదయంలో ఉండాలని ఆశ నీకున్నట్లయితే ఈ రాత్రి నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుంపులు అమ్మో చాలామంది వెళ్ళారండి ప్రార్థనకి అని చెప్పుకుంటానికి తప్ప యేసును ఇంటికి తీసుకెళ్ళగలవా? నీ హృదయంలో ఆయన చేర్చుకోగలవా అనేటువంటి ఆలోచన నీలో లేకపోతే ఈ టైం అంతా నువ్వు వేస్ట్ చేసుకున్నట్లే. దేవుడు నీకు ఇచ్చినటువంటి సంవత్సరాలన్నీ కూడా నువ్వు వేస్ట్ చేసుకున్నట్లే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్నటువంటి నీవు బోధ ద్వారా, రాత్రి విన్నాం, బోధ ద్వారా ఏం కలుగుద్ది? రక్షణ కలుగుద్ది. దేవుని స్తోత్రం. కాబట్టి బోధ నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకుని ఆయన కావాలి అనేటువంటి ఆశ నీకున్నట్లయితే నిజంగా 100% నీతో పాటు నీ ఇంటికి ఆయన వస్తాడు. హల్లెలూయా. నీ ఇంటికి రక్షణ అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో యెరికో పట్టణంలో, అదే యెరికో పట్టణంలో ఒక గుడ్డివాడు ఉన్నాడు కదా, ఉన్నాడా లేడా? ఆ గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుని ఏం చేస్తున్నాడు? భిక్షం అడుక్కుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, వాడు గుడ్డివాడు భిక్షం అడుక్కుంటున్నాడు. అమ్మ అయ్యా అనుకుంటున్నాడు. పోయిన వాళ్ళనల్లా కనపడకపోయినా వాడు అడుగుతున్నాడు. అదే సమయంలో ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు ఆ త్రోవను ఏం చేస్తున్నాడు? వెళుతున్నాడు. వెళుతున్నటువంటి సందర్భంలో ఆ గుడ్డివాడు అంటున్నాడు, ఇదేంటయ్యా అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, యేసుప్రభు వెళ్తున్నాడయ్యా ఈ మార్గంలో అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్డి వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది. ఉండదా? 2 కళ్ళు ఉన్నవాళ్ళు ముందుకు పడతారు ఏదో ఒకటి తగిలి. నాకు తెలిసిన గుడ్డి ఆయన ఉన్నాడు, యేసుప్రభుని ఎరిగినవాడు. కళ్ళు లేవు కానీ 2 కళ్ళు లేవు, యేసుప్రభుని చూశాడంట ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడారండి అని చెప్తాడు ఆయన. ఇప్పటికీ ఉన్నాడు, సేవ చేస్తున్నాడు గుడ్డోడు. హల్లెలూయా. గుడ్డివాడు సేవ చేస్తున్నాడు, అనేక ఆత్మల కోసం ప్రయాసపడుతున్నాడు. చర్చిలో ఉంటాడు, పడుకుంటాడు. ఆయన పెళ్లి కూడా చేసుకున్నాడు, చర్చిలో పడుకుంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ చర్చిలో ఉండి తాళాలు తెస్తాడు, చర్చి తాళాలు, మళ్ళీ తాళం ఎత్తాడు, బయటికి వెళ్తాడు, గేటు తెస్తాడు, గేటు తాళాలు ఎత్తాడు, మళ్ళీ రోడ్డు అమ్మితే కర్ర వేసుకుని చక్కగా వెళ్ళిపోతాడు. అదే రోడ్లో ఒక ముందుకు పడిపోయింది, పచ్చడి బండి తగిలి. వాళ్ళింటి ముందు బయలు మూతి పళ్ళు ఏం అయినాయి? రాలిపోయినాయి, 2 రాళ్ళని. వాళ్ళు అంటున్నారు, నీకంటే కళ్ళు లేనోడు నయమే. అవును, కొన్నిసార్లు అంతే. ఓ భక్తుడు పాట రాశాడు, కళ్ళుండి చూడలేకపోతేనని. అవునా కదా? కళ్ళుండి చూడలేకపోతేనది నా పాపమే అని. అవును ప్రియులరా, ఇట్లాంటి విషయాలు మనం వింటుంటే మనకు ఆశ కలగదా? నువ్వు లోకాశలతో ఎప్పుడైతే నింపబడిపోతావో ప్రియమైన వారా, ఆత్మ సంబంధమైనటువంటి ఆశలు నీలోకి రావు. వాడు యేసు ప్రభుని గురించి విన్నాడు, ఎక్కడో ఆయన ద్వారా మేలు కలుగుతుందని విన్నాడు, ఆయన ద్వారా కార్యాలు జరుగుతున్నాయి అని విన్నాడు. అందుకే అన్నాడు, ఇది ఏంటి అని అడిగాడు. యేసు ప్రభు వెళ్తున్నాడయ్యా అని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మాట కోసం చెప్తున్నా ఈ విషయాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే వాడు ఏమని పిలిచాడు తెలుసా? ఏమని పిలిచాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వెంటనే దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నవాళ్ళు అన్నారా? గద్దించిరి అన్నాడు. ఒకడు కాదు, అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, తూ దరిద్రుడా, గుడ్డోడా, కళ్ళునాడా, దుర్మార్గుడా, దడుచుకున్నాను గారా అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడారు. ఎవరిని? గుడ్డివాడిని. ఆడి కేకేయటం ఆపేసి, నువ్వెవడురా నన్ను అంటానికని మొదలెట్టాడా? మొదలెట్లా. వీళ్ళు తిట్లు వీళ్ళు అందుకున్నారు.
వీడు ఏం చేశాడు తెలుసా? మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేశాడు. దేవుని స్తోత్రం. విశ్వాసంతో వేసినటువంటి ఆ కేక యేసు ప్రభుని ఆపేసింది. వెళ్ళే ప్రభు ఆగిపోయాడు. ఆగిపోయి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? అతను నా యొద్దకు తీసుకురండి నన్ను. ఎవరైతే తిట్టారో వాళ్ళే మోసుకెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందలుగా ప్రభు దగ్గరకు వెళ్తారు కానీ ప్రభువుని కలిగి జీవించలేరు. వెంటనే వాడు మా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కావాలని కోరుతున్నావు అని అడిగితే ఏమన్నాడు? నేను చూపు పొందగోరుచున్నానయ్యా అనగానే ప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, చూపు పొందుము అన్నాడు. వెంటనే వాడికి చూపు వచ్చింది. ఆ చెప్ప బారేశాడు, ఆ కర్ర బారేశాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పొద్దుగోగులు కాళ్ళకు బలపం కట్టుకుని తిరుగుతాం యేసుప్రభు చుట్టూ, కానీ ఆయన రక్షణ పొందరు, ఆయన స్వరాన్ని వినరు, ఆయన మాట వినరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్లాంటి వాళ్ళే వేలకు ప్రజలు ఊరికే బైబిల్ పట్టుకు తిరుగుతున్నారు కానీ దైవ దర్శనం కానీ ఒక రక్షణ కానీ పాప క్షమాపణ పొందటం కానీ ఇవన్నీ కూడా ఏమీ లేకుండా తిరుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వే సమస్యలో ఉన్నప్పటికీ, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఎట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నా, అనారోగ్యంతో సతమతమైపోతున్నా, అప్పులతో బాధపడుతున్నా, ఎందుకు ఈ బ్రతుకని నీవు శపించుకుంటున్నావేమో. లేదు, యేసయ్య నిన్ను ప్రేమించాడు. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవా ఇదిగో ఇంత ఘోరమైన పాపిని నన్ను ఏ విధంగా నువ్వు రక్షిస్తావు అని ఏమాత్రం కూడా నువ్వు ప్రశ్న వేయొద్దు. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది ఎవరి కోసం అంటే పాపులను రక్షించడానికి. హల్లెలూయా. ఎంత ఘోర పాపినైనా సరే ఆయన రక్షించేటువంటి దేవుడు. కాబట్టి ఈ విషయంలో నువ్వెక్కడ కూడా సిగ్గుపడిన అవసరం లేదు. ప్రియమైన సహోదరుడా, దేవుని యొక్క ప్రేమ ఇంకా నీతో ఉంది. నీ కొరకే ఈ క్రీస్తు సువార్త సభలను దేవుడు ఏం చేశాడంటే ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకో. మనుషుల వైపు చూసి నువ్వు సిగ్గుపడొద్దు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి సిగ్గుపడొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే సిగ్గుపరిచేటువంటి వాళ్ళు, అవమానపరిచేటువంటి వాళ్ళు. చూడు, ఆ గుడ్డివాడు కాకేస్తే వాడు అవసరం ఏముందో పాపం, ఆగండి ప్రభా గుడ్డోడు ఉండేది ఇక్కడ, ఆగయ్యా అని వీళ్ళు కాకేశారా? చెప్పండి, కాకేశారా? లేదు. నీకు నువ్వే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నీవే ఆయన అంటే ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగి ఉంటావో, ప్రియమైన సహోదరుడా, నిన్ను రక్షించడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీ సమస్యలోంచి నిన్ను విడిపించడానికి ఆయన ఎలా ఉన్నాడంటే రెడీగా ఉన్నాడు. ఆయన సమర్థుడు, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి మనుషుల వైపు చూస్తే నువ్వు రక్షణ పొందలేవు. మనుషులే అడ్డమైపోతారు. జక్కయ్యకి ఎవరు అడ్డమయ్యారు? చెప్పండి, జక్కయ్యకి అడ్డమయ్యారు. మనుషులు అడ్డమయ్యారని ఆగలా. ఆశ ఉన్నవాడు ఎప్పుడు కూడా ఆగడు. సత్విధాలుగా నలువిధాలుగా ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేశాడు, ప్రభు ఆయనకు దొరికాడు. పొందనటువంటి శాంతిని, సమాధానాన్ని అతడు పొందుకున్నాడు. దైవ ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. నెమ్మది కలిగి జీవించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి గొప్ప కృప యేసుక్రీస్తు ప్రభువులో ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎవరి కొరకు వచ్చాడంటే పాపుల కొరకే వచ్చాడు. బైబిల్ గ్రంథంలో సమరస్త్రీ ఉంది, రాత్రుడిని మనం మాట్లాడుకున్నాం. ఏం చేసింది? ఆ ఊరు వారంతా కూడా ఆమె పాపని వెలేసి ఊరు బయట పాకేసుకోమన్నారు. అందరూ ఉండగా నీళ్లు తేవడానికి అవకాశం లేకుండా ఉంది. అందరూ రకరకాలుగా దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ అట్లాంటి వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళారు? చెప్పండి, ఎవరు వెళ్ళారు? యేసు ప్రభు వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నేనంటాను, నేను మంచివాడిని అని నేను అనుకుంటే నా అంత ఘోరమైన పాపి ఎవరూ లేరు. నువ్వైనా నేను మంచిదాన్ని నువ్వు అనుకున్నావా, నువ్వు దేవుని దృష్టిలో అసలు పనికిరావు. బైబిలే చెప్తుంది నువ్వు పాపివి అని. నీతిమంతుడని నువ్వు అనుకుంటే సరిపోద్దా? చాలదు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒక్కతే పాపి, ఆ ఒక్కతే చెడిపోయింది, ఆ ఒక్కదాన్ని వెలివేయాలి కాదు, ఊరి వాళ్ళంతా పాపులే అని ఆ సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళారు, ఆమెతో మాట్లాడారు, తన పాపాన్ని అక్కడ ఒప్పుకున్నట్లుగా మనం విన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే ఆ ప్రభు అన్నాడు, ఇదిగో ఆ జీవజలాన్ని నాకు కావాలని ఏం చెప్పాడు అక్కడైనా? చెప్పండి, ఏం చెప్పాడు? చెప్పండి. నేను ఇచ్చే నీళ్ళు తాగితే, నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ దప్పిక అవుతాయి, నేను ఇచ్చే నీళ్ళు మా తాగితే ఎప్పటికి కూడా నీ దప్పిక, ఆ నీళ్ళు నాకు దయచేయంటే ఈయన ఏమన్నాడు? పెనిమిటి తీసుకురా. నాకు పెనిమిటి లేడయ్యా. నీకు పెనిమిటి లేడని మాట చెప్పిన మాట సరియే, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు అని చెప్పగానే ఆమె ఏముంది? ఎవరెవరా నీకెవడు చెప్పి పంపించాడు? నీ ఎవరని తెలుతా అందా? సత్యమే చెప్పావు. అట్లాంటి వాళ్ళు కావాలి యేసయ్యకి. హల్లెలూయా. సత్యం చెప్పావయ్యా. కాబట్టి వెంటనే గ్రహించింది, ఈయన ప్రవక్త, ఈయన మెస్సయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలో ఉన్న బలహీనత ఆయనకు అర్థమైంది. అని వెంటనే ఆ పాపపు కొండను అక్కడ వదిలిపెట్టి ఏం చేసింది? ఊర్లోకి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీరు కూడా వచ్చి చూడండి, ఆయన మెస్సయ్య కాడా? మెస్సయ్య. దీని మొఖానికి ఎట్ట కనపడ్డాడు మెస్సయ్య? నిజమేనంటరా? ఇది వెలివేయబడింది, దీని బతుకుతూ అని అన్న పరిస్థితిలో ఉన్నటువంటి ఆమెను అనేక రకాలుగా అపార్థం చేసుకున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నిజమా ఒట్టిదని చూస్తాకి వెళ్తే నిజంగా నా బావి దగ్గర ఎవరున్నారమ్మా? యేసయ్య ఉన్నాడు. 39వ వచనం చదివాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ స్త్రీ ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఆ సమరయంలో అనేకులు ఏం చేశారు? ఆయన యందు విశ్వాసం ఉంచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ తిరిగి ఆ ఊరిలో మినిస్ట్రీ పెట్టింది ఏమే? ప్రియమైన వాళ్ళరా, మళ్ళీ ఆమె దగ్గరికే ఎవరైతే వెలేశారో వాళ్ళే వచ్చి పాప క్షమాపణ పొందుకున్నారు. ఎంత గొప్ప విషయం! చెప్పండి కూడా దేవుని మహింపరచుదాం. హల్లెలూయా. మనుషులు అలాంటి వాళ్ళు, ఎవరిదాళ్ళకి తెలవదు. అట్లాంటి వాళ్ళని చూసి నువ్వు భయపడుతున్నావేమో రక్షణ పొందటానికి. లేదు, దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు నీ కొరకే ఈ సువార్త అందించాడు. మనుషులకు అసలు తెలియదు. యేసు ప్రభు ఎమ్మటి తిరుగుతున్నా కానీ సరైనటువంటి అనుభవం లేదు. అమ్మగారు చెప్తున్నారు, ప్రతి విషయంలో కూడా దేవుడు మాట్లాడేవాడు. మేము కూడా అంతే, చర్చి కట్టాలని దేవుడిని అడిగేవాళ్ళం. హల్లెలూయా. దేవుడు చెబితేనే ప్రార్థన చేసేవాళ్ళం, మళ్ళీ దాని మీద గురించి అడిగేవాళ్ళం. దేవా ఫలానా చోటుకి వెళ్ళాలంటే ప్రార్థన చేసేవాళ్ళం కొన్ని దినాలు. ప్రభువు చెబితేనే అక్కడికి వెళ్ళేవాళ్ళం, దాని గురించి మళ్ళీ ఎత్తి ప్రార్థన చేసి అనుభవం. అది అంటాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. చూడండి, అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, నేను ముగిస్తున్నాను, 4వ వచనం. ఆయన అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఉద్దేశాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన ఏమన్నాడు? మనుషులందరూ ఏం పొందాలి? రక్షణ పొందాలి. రక్షణ ఎవరివ్వాలి? పాస్టర్ గారా? దేవుడు ఇవ్వాల్సిన పక్కన పెట్టేశారు. పాస్టర్ గారు ఇచ్చేటువంటి నీళ్ళల్లో బాప్తిసం పొందుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడేవాడు, పాపాలు క్షమించేటువంటి దేవుడు. నా పాపములను ఆయన ఏం చేశాడు? క్షమించారు. నాతో మాట్లాడారు. ఎక్కడో ఏదో చెప్తారు, చూసి నమ్మిన వాడి కంటే తీసుకొచ్చి మన ముందు పెడతారు. నిజమే అనిపిస్తుంది. కాదు, సత్యమును గూర్చిన అనుభవం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది పొందుకున్నప్పుడే వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి దేవుడు అన్నాడు, మందిరం కట్టు అన్నాడు. మందిరం కడతాక నా దగ్గర ఏమీ లేవు, ఎక్కడికి వెళ్ళి అడుక్కొచ్చి కడతాం? దేవుడు గొప్పడు అని చెప్తాం, పుస్తకాలు వేసి తిరుగుతామా? చెప్పండి. చాలామంది పుస్తకాలు వేసి తిరుగుతాడు, ఎల్లమ్మడి తిరుగుతూ ఉంటారు. నేను అట్టంటే ఎవరైనది యేసుప్రభు అడుక్కోమన్నాడు దేవుడు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు?
ఇదిగో ఛార్జీకి ఇస్తున్నానికి నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోపో. నేను అలాంటి వాడు సహాయం చేయను. నేను వ్యాపారం చేస్తున్నారు, సేవ కదా వాళ్ళు చేసేది, వ్యాపారం. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. కొంతమంది నాశనం చేస్తున్నారు, ఊరికే నీళ్ళలో ముంచి సంఘంగా ఏర్పాటు చేస్తున్నారు. దేవునితో సంబంధం లేకుండానే సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. దేవుని పిలుపు లేకుండానే సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమీ లేవు. నాకు ఒక ఇల్లు ఉంది, అది మా అమ్మ నాకు ఇచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు ఆ ఇంటినే గర్భం సెంటర్ చేసి ఆలయం కట్టమన్నాడు. ఏముంది నా దగ్గర కట్టడానికి? ఏమీ లేవు. ప్రార్థన చేశా. 2001 మార్చి 11వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రభు నాతో మాట్లాడుతున్నారు. నా కుమారుడా, నా యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్వరాన్ని విన్న తర్వాత వెంటనే నేనే ఎక్కి ఇల్లంతా పడదోసేసా. రాతిగోళ్ళు ఇల్లు, పైన తాటేకు చుట్టూ రాతిగోళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇట్లా దేవుడు చెప్తున్నాడని సంఘంతో ప్రార్థన చేపిస్తున్నా. ఆ టైంలో నేను పని చేస్తుంటే అందరూ వస్తారు అనుకుంటే ఎవరు రాలా. తాటేకంతా పక్క పడేసా, ఎవరు సహాయం చేయటానికి రాలా. ఏడ్చానండి నేను అక్కడ. దేవుని స్తోత్రం. ఆ పక్క వేసిన తర్వాత తట్టపార తీసుకున్న మట్టి మెరకలు సరి చేస్తా ఏడుస్తున్నా. ప్రభు అన్నాడు, నోవాహుకు ఏడుతానేడు చేశాడా అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను వెంటనే ప్రభువా ఏడవనైనా నీ పని చేస్తా, అసలు ఎవడు రాకపోయినా చచ్చి నేనే కడతా. దేవుని స్తోత్రం. టాపీ పని నాకు తెలియకపోయినా టాపీ పని కూడా నేనే చేస్తా అని నవ్వుతూ ఏడుపుతూ ఆపేసి అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా హుషారుగా దేవుని పని చేశా. వెంటనే గంట తర్వాత 40 మంది వచ్చారండి. దేవుని స్తోత్రం. ఎక్కడిదక్కడ సరి చేసేసారు. వెనకాల ఒక ట్రాక్టర్ వేసుకొచ్చాడు. ఆ ట్రాక్టర్తో మొత్తం సదును చేసి పారేశాడు. తొక్కిచ్చేశారు. నీళ్ళు పోసారు. మొత్తం ఎక్కడ చేర్చాలో అక్కడ చేసేసాడు. ఎలా చేయాలో ఆ చర్చి దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. ఒకనాడు స్లాబ్ ఆగింది, దానికోసం ప్రార్థన చేస్తున్నా. ప్రభా ఏంటి నాయనా అని ప్రార్థన చేస్తుంటే దర్శనంలో చిల్లర డబ్బులు ఇచ్చాడు ప్రభు. రూపాయి బిళ్ళలు చూసా, 2 రూపాయల బిళ్ళలు చూసా. మొత్తం కలిపి ఎంతో ఒక 6 రూపాయలు ఎంతో ఉన్నాయి. ఏంటి ప్రభా రూపాయలు ఉన్నా, ఏంటి ప్రభా నేను ఇట్లా అడుక్కుంటే రూపాయలు ఇచ్చేయంటాయా, నేను అడుక్కునే ఉన్నా అని దేవుని దగ్గర ఎంత ఏడ్చానంటే ఒక వారం రోజులు ఏడ్చిన తర్వాత నాకు విశ్వాసం వచ్చింది. దేవుని స్తోత్రం. తెలుసా, దేవుడు 1 రూపాయి ఇస్తే 1 లక్ష ఇచ్చాడని విశ్వాసం ఉంచా. హల్లెలూయా. ఆ దర్శనంతో ప్రియమైన దేవుని బిడ్డలారా చర్చికి ఏమి కావాలో వారం రోజులు సిద్ధపరిచాడు. చర్చ్ అంతా కూడా వేసాడు. దేవుడు ఎంత నమ్మదగినవాడు. హల్లెలూయా. ఈ అనుభవాలన్నీ ఎలా వచ్చినాయి? ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయటం వల్ల, రక్షించబడటం వల్ల, పాప క్షమాపణ పొందటం వల్ల, ఆ అనుభవాన్ని సంపాదించుకోవటం వల్ల వచ్చినటువంటిది. అందుకే ఆయన అంటాడు, ఆయన మనుషులందరూ ఏమన్నాడు అక్కడ చదవండి 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. నీవు ఈ విధంగా రక్షించబడి పాప క్షమాపణ పొంది బాప్తిసం పొంది ప్రభువుతో నడిస్తే, ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తే నువ్వు ఎలా నడవాలో ఆయన నీకు బోధిస్తాడు. నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడో ఆ సంగతులు నీకు తెలియజేస్తాడు. నీ బిడ్డల కోసం ఎలా ప్రార్థన చేయాలో ఆయన నేర్పుతాడు. ఈ బిడ్డను ఏం చదివించాలో ఆయన చెప్తాడు. ఆయన ఈ కుమారుడు ఏం చదివించాలో చెప్తాడు. ఎలా నడిపించాలో, నీ ఆశీర్వాదం ఎలా ఉంటుందో ఆయనే ముందుగా తెలియజేసి నడిపిస్తాడు. గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగానే మేము నేర్చుకున్నాం, ఆ విధంగానే ప్రయాణం చేస్తున్నాం.
ఆ విధంగానే మీ అందరూ కూడా నడవాలని, ఆ విధంగానే ఆ గొప్ప రక్షణ మీరు పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదాన్ని కలిగి జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ సువార్త సభల యొక్క ఉద్దేశం అదే. కాబట్టి సభల యొక్క ఉద్దేశాన్ని గ్రహించి, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని గ్రహించి ప్రభు పాదాల దగ్గర వేడుకో, పాప క్షమాపణ నాకు దయచేయి అయ్యా, జక్కకి ఇచ్చిన ఆశ నాకు కూడా దయచేయి, జక్క ఇంటికి వెళ్ళావు నా ఇంటికి కూడా రా అని నువ్వు అడుగు, ప్రార్థన చేయి, ప్రాధేయపడు. ఆ సమరస్యతో మాట్లాడిన దేవుడు, ప్రభువా నాతో కూడా మాట్లాడయ్యా నేను ప్రాధేయపడు. ఆ గుడ్డివాడు ఏ విధంగా అడిగాడో ఆ విధంగా అడుగు. ఆ సౌలు ఏ విధంగా ప్రభు పాదాలకు వెతకపోయినా దుర్మార్గుడు జీవిస్తున్నటువంటి వాడిని ఏ విధంగా రక్షించావో, మాట్లాడావో, నాతో కూడా రక్షించని ఈ రాత్రి నువ్వు అడుగు. 100% దేవుడు నీకు సహాయం చేస్తాడు. అటు గొప్ప కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. రాత్రి చేతులు ఎత్తారు కొంతమంది పురుషులు, స్త్రీలు కూడా. అమ్మా, అయ్యా, తమ్ముడు, బ్రదరు, చెల్లి, అక్క, తండ్రి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకేం వయసు, నా వయసు అయిపోయింది, ఇంకేం రక్షణ పొందుతా. మా వాళ్ళంతా రక్షణ లేరు, మా వాళ్ళంతా వేరే పరిస్థితిలో ఉన్నారు, నేను ఒక్కడిని తీసుకుంటే ఏం సాగుతాను, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి కదా, ఇవన్నీ అట్లా, నా పిల్ల పెళ్లి చేసిన తర్వాత రక్షణ పొందుతా, ఇదిగో నేను ఈ కష్టంలో ఉన్నా, ఇప్పుడు రక్షణ పొందితే అలా, ఇవన్నీ వద్దు. వీటన్నిటిలో నుంచి నిన్ను విడిపించడానికే ఆయన ఈ సభలు ఏర్పాటు చేశాడు. నీకు మేలు చేయటానికే, నీకు పాప క్షమాపణ నీకు ఇచ్చి నిన్ను ఆనందపరచడానికి, నిన్ను సంతోషపరచడానికి అయ్యా దేవుడి సభలు ఏర్పాటు చేశాడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించు. నువ్వు ఊరికే తిరిగి వెళ్ళిపోవద్దు. నువ్వు ఒక తీర్మానం చేసుకుని వెళ్ళు. దైవజనులు ప్రభాకర్ గారు సాక్ష్యం చెప్పారు, భయంకరమైనటువంటి త్రాగుడు. నేను కూడా అలాగే త్రాగేవాడిని. కొంత సిగరెట్లు, బీడీలు, కైనీలు, గుట్కాలు, సినిమాలు. ప్రియమైన తల్లి, చెల్లి, తమ్ముడు, బ్రదరు, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకో. ఒకవేళ నీళ్ళలోనే మునిగుండేవేమో, యేసయ్యా నన్ను కూడా రక్షించని అడుగు. పాప క్షమాపణ కొరకు అడుగు. నాతో కూడా మాట్లాడయ్యా, నన్ను చూడయ్యా, నిన్ను చూసే నేత్రాలు నాకు దయచే ప్రభు అని అడుగు. నేను కూడా దేవదూతను చూసా, ప్రభువుని, యేసు ప్రభువుని 3 సార్లు చూశాను. ఆయన నడక చూసా, ఆయన శిష్యుల్ని చూసా. ప్రియ తల్లి, చెల్లి, బ్రదరు, ఈ సమయం నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నువ్వు మేలు పొందటానికి, పాప క్షమాపణ పొందటానికి. దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకో. పశ్చాత్తాపడు. ధనవంతుడు జక్కయ్య, అతను స్టోరీ చెప్పాలంటే గంట పైన పడుతుంది. పాపి అని పేరు పెట్టారు ఆయనకి. ధనవంతుడు, మంచి హోదాలో ఉన్నటువంటి వాడు, సుంక గుత్తదారుడు. అతని కింద అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగాలు ఇచ్చినవాడు, జీతాలు ఇచ్చినవాడు. యేసు క్రీస్తు ప్రభువుని ఎరిగిన తర్వాత అన్యాయం అర్థమైంది. అయ్యా, అన్యాయంగా ఎవడైతే తీసుకుంటే తిరిగి 4 వంతులు చెల్లిస్తానన్నాడు. ఇచ్చి పడేశాడు. నా ఆస్తిలో సగమే పేదలకు ఇచ్చేస్తున్నారు అన్నాడు. అదే మారు మనసు. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ప్రియ తల్లి, చెల్లి, తక్కువగా ఆలోచన చేయబాకు యేసుక్రీస్తు ప్రభువుని. చాలామంది తక్కువ ఆలోచన చేస్తున్నారు, తప్పుడు ఆలోచనలు చేస్తున్నారు, తప్పుడు సిద్ధాంతాల్లో నడుస్తున్నారు, తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నారు. అపవాది తప్పుడు మార్గంలో వాళ్ళు నడిపిస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు వస్తే ఏంటి వాళ్ళ పరిస్థితి? నేను రకరకాల పరిస్థితుల్లో తిరిగినటువంటి వాడినే.
యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన తర్వాత, అయ్యా యేసయ్యా నన్ను ఎంత ప్రేమించావని, దుర్మార్గుడైనా నన్ను ఎంత ప్రేమించావని ఏడుస్తున్నా. ఈరోజు కూడా అనవసరమైనటువంటి వాటిని నేను కోరుకున్నా, జీవము లేని వాటి వైపు తిరిగిన వాడిని. యేసుక్రీస్తు ప్రభు జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు. 2024 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నీవు నేను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా నాశనం అయిపోవటం, పాపులుగా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక మానవుడు కొరకు చేయవలసిందంతా ఆయన చేశాడు. ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చాడు. నీవు నేను పొందవలసినటువంటి శిక్ష, పొందవలసినటువంటి ఆశ్రమను ఆయన అనుభవించాడు. ఏం తెలుస్తుంది మనుషులకి? ఎందుకు ఆయన ఏదో చేశాడో తెలీదు. ఆయన దిక్కుమాలినోడు, ఆయనకి ఎవడు లేడు అని అనుకుంటున్నారు మనుషులు. ఆయన విధంగా రక్తాన్ని కార్చకపోతే మనుషుడికి పాప క్షమాపణ లేదు. అదే రక్తంలో యేసయ్య శిలువ మీద నుంచి దిగి నన్ను కడిగాడు, నన్ను పవిత్రపరిచాడు. ఆ దర్శనాన్ని నేను పొందుకున్నాను. ప్రియ తల్లి, తమ్ముడు, నువ్వు ఆలోచించే. ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే రేపేం జరుగుద్దో మనకు తెలీదు. గ్రహించు. ఎవరైనా ఉన్నారా ఆయనకు పొందుకోవాలని రాత్రి ఆస్తే ఎవరైనా ఎదురు చూసేవాళ్ళు ఉంటే, తమ్ముడు, బ్రదరు, చేతులు ఎత్తండి, సిగ్గుపడొద్దు. అమ్మ, ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. యేసయ్య నేను కూడా చూడాలని నాకు ఆశ కలుగుతుందయ్యా, ఆయన స్వరాలను వినాలని నాకు ఆశ కలుగుతుందయ్యా, నిజంగా నా కొరకు కూడా ఆయన చనిపోయాడయ్యా అనేటువంటి ప్రేరేపణ ఆత్మలో నీకు తొందర పెడితే నీవు చెయ్యొద్దు, సిగ్గుపడొద్దు. తమ్ముడు, బ్రదరు, దేవుడు నిన్ను దీవించును గాక. తమ్ముడు, బ్రదరు, నీ దేవుడు దీవించు. తండ్రి, దేవుడు నిన్ను దీవించును గాక. అమ్మ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ రాత్రి ప్రభువును సంపాదించుకుంటాకి ఆశపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయాళుడా, నీకు వందనాలు. స్త్రీల్లోనూ పురుషుల్లోనూ చేతులు ఎత్తారు బిడ్డలు ప్రభువా. నాయన, ఈ సంవత్సరం కొన్ని ఆత్మలు ఈ సభల ద్వారా రక్షిస్తున్నారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. వారి విశ్వాసాన్ని స్థిరపరచు నాయన. నీ దగ్గర ఒక ఒప్పందం తీసుకున్నాను ప్రభువా, నేను రక్షించబడాలని ఆశతో ప్రభు చేతులు ఎత్తారు తండ్రి. వారు నాయన రక్షించబడినట్లుగా సహాయం దయచేయండి. వారితో మీరు మాట్లాడిన ఆయన నడిపించడానికి దైవ జనరాలు మా ప్రభు, దైవ సేవకులను మీరు ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రభు తండ్రి, గ్రామంలో తండ్రి. నీ స్తోత్రాలు నాయన. రక్షణ మార్గంలో నడిపించడానికి వారిని ఏర్పాటు చేశావు. చక్కగా వారి దగ్గరకు వచ్చి మేలు పొందినట్లుగా నీ కృప దయచేయి. అపోస్తలుడైన మా ప్రభువా, అదిగా పౌలు సౌలుగా ఉన్న దినాల్లో ఆ కళ్ళు పోయిన తర్వాత అననీయ దగ్గరకు నడిపించబడ్డాడు ప్రభువా. రక్షణ మార్గంలోకి నడిపించాడు. అక్కడ పాపాలన్నీ ఒప్పుకున్నాడు, పాప పొరలన్నీ కూడా రాలిపోయినాయి ప్రభువా. అలాగే అందుబాటులో దైవ సేవకురాలు నుంచావు, కుటుంబాన్ని నుంచావు. వారిని రక్షించబడినట్లుగా నీ కృప దయచేయండి. వారిని, వారి కుటుంబాలను దీవించును ఆయన. ఇక్కడ రక్షించబడిన వాళ్ళు ఉన్నారు ప్రభువా. ఓ తండ్రి, వారు కూడా ఆత్మీయ స్థితిలో లోతైనటువంటి అనుభవాన్ని కలిగి నీతో నడిచేటువంటి శ్రేష్టమైన జీవితాన్ని వారికి దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మతో మీరు నింపండి. లోకస్తులుగా కాకుండా నాయన ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలుగా నీతో నడిచినట్లు నీ కృప దయచేయండి అయ్యా. నాయన, వాయిదాలు వేస్తున్నారు ఎంతో కాలం నుంచి ఇక్కడ ప్రభువా, రక్షణ పొందకుండా ప్రభువా తండ్రి. అట్టి వారు నాయన వాయిదాల నుంచి విడిపించుకుని ప్రభువా నాయన తండ్రి, సమయం దాటేస్తున్నాడు సాతానుడు, ఎక్కడో దెబ్బ కొడతారు ప్రభువా. ఓ ఆడికి చిక్కకుండా మా ప్రభువా నీ చేతిలో రక్షించబడినట్లుగా, వెలిగించబడినట్లుగా నీ కృప దయచేయండి. నిత్య జీవానికి వారసులుగా ఇచ్చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మనమంతా కూడా లేచి నిలబడదాం ఈ సమయంలో.